విరాళాలకు తగ్గట్టుగా మరిన్ని సదుపాయాలు. 5 లక్షల రూపాయల విరాళం ఇస్తే ఏడాదికి 3 సార్లు సుప్రభాత దర్శనం. 50 లక్షల నుంచి 75 లక్షలు ఇచ్చే దాతలకు ఏడాదికి 4 సార్లు బ్రేక్ దర్శనం, 12 సార్లు సుప్రభాత సేవ. 1.5 కోటి కంటే ఎక్కువ విరాళాలు ఇస్తే ఏడాదికి 40 సార్లు సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది సౌత్ టీవీ. దిస్ ఇస్ లావణ్య. మీరెప్పుడైనా తిరుమల శ్రీవారికి విరాళం ఇచ్చారా, లేదా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు మీరు ఇచ్చే విరాళానికి మీకు దక్కే దర్శనానికి మధ్య ఉన్న లెక్కలు పూర్తిగా మారబోతున్నాయి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కొత్త మార్పులు ఎందుకు చేసింది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? సాధారణ భక్తులకు దీనివల్ల నష్టమేమైనా ఉందా, లేక అంతా పారదర్శకత కోసమేనా? ఈరోజు ఈ వీడియోలో మనం టీటీడీ తీసుకున్న ఆ కీలక నిర్ణయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. టీటీడీ ఇప్పుడు విరాళాలు ఇచ్చే దాతల కోసం కొన్ని కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన వారు పొందుతున్న సౌకర్యాలు, ప్రత్యేక దర్శనాలు వంటి విషయాల్లో మార్పులు చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం తిరుమలలో పారదర్శకతను పెంచడం, విరాళాలు ఇచ్చే ప్రక్రియలో ఒకే విధమైన పద్ధతిని అమలు చేయడం అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. చాలామంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు, వారి నమ్మకాన్ని కాపాడడమే మా బాధ్యత అని తెలిపారు. ఇకపైన విరాళాలు ఇచ్చే దాతల కేటగిరీల వారీగా వారికి కల్పించే సదుపాయాలు స్పష్టంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో సుమారు 1,90,000 మంది దాతలు ఉన్నారు. వారిలో దాదాపుగా 1,50,000 మంది 10 లక్షల రూపాయల లోపు విరాళాలు ఇచ్చిన వారే ఉండడం విశేషం. అయితే గత 4 నెలల్లోనే కొత్తగా 3,000 మంది దాతలు పెరిగారు. అంటే భక్తుల సంఖ్య, విరాళాలు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పెరిగే దాతల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ సమానమైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు తీసుకొచ్చారు. తిరుమలలో మొదటి కేటగిరీ కింద 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు విరాళం ఇచ్చే దాతల విషయానికి వస్తే వీరికి ఏడాదికి ఒకేసారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. విరాళం పెరిగే కొద్దీ ఈ సౌకర్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి 5 లక్షల రూపాయలు విరాళం ఇస్తే 3 సార్లు సుప్రభాత దర్శనం వంటివి లభిస్తాయి. అంతేకాదు సంస్థలు లేదా ట్రస్టులు ఇచ్చే విరాళాలకు కూడా ప్రత్యేక కేటగిరీలను కేటాయించారు. ఇక రెండో కేటగిరీ విషయానికి వస్తే 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు విరాళం ఇచ్చే వారికి మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈ కేటగిరీలో దాతలకు ఏడాదికి 2 సార్లు బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవ వంటివి కల్పిస్తారు. ఇక సంస్థలు, ట్రస్టులకు కూడా ఈ రేంజ్ విరాళాలకు తగ్గట్టుగా దర్శన అవకాశాలు ఉంటాయి. వీరికి బస సౌకర్యం కూడా 1 లేదా 2 రోజులు కల్పిస్తారు. ఇది దాతలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మూడో కేటగిరీలో 50 లక్షల నుంచి 75 లక్షల రూపాయల విరాళం ఇచ్చే దాతలకు ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏడాదికి 4 సార్లు బ్రేక్ దర్శనం, 12 సార్లు సుప్రభాత సేవ వంటి సౌకర్యాలు అందుతాయి. అంటే మీరు ఎంత ఎక్కువ విరాళం ఇస్తే మీకు అంత ఎక్కువ సార్లు స్వామివారిని సేవించుకునే అవకాశం లభిస్తుంది. టీటీడీ ఈ విధంగా విరాళాల మొత్తాన్ని బట్టి సౌకర్యాలను విభజించడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదు. 4వ కేటగిరీలో 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి వరకు విరాళం ఇచ్చే దాతల కోసం టీటీడీ భారీ సదుపాయాలు కల్పించింది. 1 కోటి రూపాయల విరాళానికి ఏటా 3 సార్లు బిగినింగ్ బ్రేక్, 4 సార్లు సుప్రభాతం, కళ్యాణోత్సవ సేవలు అందుతాయి. ఈ కేటగిరీలో దాతలకు బస్సు సౌకర్యం కూడా 3 నుంచి 4 రోజుల వరకు లభిస్తుంది. దాతలకు ఇచ్చే బహుమానాలు కూడా వారి విరాళం మొత్తాన్ని అనుగుణంగా బంగారు డాలర్లు లేదా వెండి నాణాలుగా ఉంటాయి. అలాగే గతంలో మాదిరిగా ప్రతి దాతకు ఒకే సేవ మాత్రమే కాకుండా ఇప్పుడు మొత్తం విరాళం మొత్తాన్ని బట్టి అన్నీ క్లియర్గా కేటాయించారు. దీనివల్ల దాతలకు తాము ఎంత ఇస్తున్నాం, దానికి ప్రతిఫలంగా ఏమేమి సేవలు పొందుతున్నాం అనే స్పష్టత ఉంటుంది. అయితే ముఖ్య గమనిక ఏంటంటే ఈ సదుపాయాల మార్పు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. విరాళాలు ఇచ్చిన దాతలు ఎవరైనా ఉంటే ఈ కొత్త నిబంధనల్ని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా వారి హెల్ప్ లైన్ ద్వారా ఈ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో దర్శనాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. చూసారుగా, టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలు దాతలకు పారదర్శకతను పెంచేలా ఉన్నాయి. భక్తుల విరాళాలను ఎంతో భక్తితో పద్ధతిగా వినియోగించాలనే టీటీడీ ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు దాతలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా దాతల కోసం మాత్రమే. సాధారణ భక్తుల దర్శనాల్లో ఎలాంటి మార్పులు లేవనేది మనం గుర్తుంచుకోవాలి. దేవుడికి ఇచ్చేది ఏదైనా అది మన మనస్సుతో ఇచ్చేది.
ఈ కొత్త నిబంధనలు దాతలకు ఒక రకమైన స్పష్టతను ఇస్తున్నాయి. మరి టీటీడీ తీసుకున్న ఈ మార్పుల గురించి మీరేమనుకుంటున్నారు? ఇది పారదర్శకతను పెంచుతుందా లేదా ఇంకా మెరుగ్గా ఉంచవచ్చా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సౌత్ టీవీ.